అక్కడ అమ్మమ్మ ఊర్లో అనురాధ కార్తీక్ నిద్ర లేకుండా ఆ ఆసుపత్రి గదిలో ఏం జరిగిందన్న నిజాన్ని వెతుకుతుంటే ఇక్కడ ఆ పాత పెంకుటింట్లో కమల ఒంటరిగా జ్వరంతో ఉన్న చిట్టి పక్కన కూర్చొని తన గతాన్ని తవ్వుకుంటోంది. అనురాధ కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు శ్మశానంలా మారింది. నాన్న రమేష్కు ఉదయం లేవగానే పిల్లలు లేరన్న విషయం తెలిసి పిచ్చివాళ్లా మారాడు. కమల ఏం చెప్పలేదు. వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళారు. ఆ పిల్లలకు అదే సురక్షితం అని మాత్రమే చాలా ప్రశాంతంగా అంది. రమేష్ తల పట్టుకుని కూర్చున్నాడు. కమల తన పనుల్లో తాను పడిపోయింది. కానీ రాత్రి అయ్యేసరికి ఆ నిశ్శబ్దం ఆమెను ఒక భయంకరమైన గతం వైపు లాక్కెళ్ళింది. చిట్టికి మందు వేసి తడిగుడ్డతో ఒళ్ళు తుడిచి అది ప్రశాంతంగా నిద్రపోయాక కమల నెమ్మదిగా లేచి కిటికీ దగ్గర నిలబడింది. ఆకాశంలో చందమామ మేఘాల చాటున దాక్కున్నాడు. కమల కళ్ళల్లో మాత్రం ఆమె దాచుకున్న పాత జ్ఞాపకాలు సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. కమల ఎప్పుడు ఇలా రాతి విగ్రహంలా ఉండేది కాదు. ఒకప్పుడు ఆ ముఖంలో కూడా నవ్వు ఉండేది, కళ్ళల్లో ఆశలుండేవి. ఆమె ఒక అందమైన చిన్న కుటుంబం ఉండేది. ప్రేమించే భర్త, వాళ్ళ ప్రాణానికి ప్రాణమైన 3 ఏళ్ల కొడుకు. ఆమె ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఆమె ప్రపంచం ఆ కొడుకు చుట్టూనే తిరిగేది. వాడు అమ్మాని ముద్దుగా పిలిస్తే కమల తన ప్రాణాలైనా ఇచ్చేంత సంతోషపడేది. వాడి చిరునవ్వుల కోసమే ఆమె బతుకుతున్నట్టు అనిపించేది. ఆ 3 ఏళ్ల పసివాడు అడుగుల చప్పుడు ఆ ఇంట్లో అద్భుతమైన సంగీతంలా వినిపించేది. కమల ఓ సంపూర్ణమైన సంతోషమైన తల్లి. కానీ విధి ఆమె సంతోషం చూసి కన్నుకుట్టింది. ఒకరోజు సాయంత్రం భర్త తన బైక్ మీద కొడుకుని తీసుకుని బయటకు వెళ్ళాడు. కమల గుమ్మం దగ్గర నిలబడి వాళ్లకు చేయూపింది. అదే ఆమె తన బిడ్డను సజీవంగా చూడ్డం ఆఖరిసారవుతుందని ఆమెకప్పుడు తెలీదు. ఓ భయంకరమైన యాక్సిడెంట్. భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ కమల ప్రాణమైన ఆ 3 ఏళ్ల పసివాడు రక్తపు మడుగుల్లో శాశ్వతంగా కళ్ళు మూశాడు. ఆసుపత్రిలో కొడుకు నిర్జీవ దేహాన్ని చూసి కమల గుండె ముక్కలైపోయింది. ఆమె పెట్టిన ఆర్తనాదం ఆ ఆసుపత్రి గోడలను సైతం కదిలించింది. ఆ రోజు కమల కళ్ళల్లో మొదలైన ఏడుపు నెలలు గడిచినా ఆగలేదు. తన కొడుకు లేకుండా ఆమె బతకలేకపోయింది. పిచ్చిదానిలా మారిపోయింది. కానీ విధి ఆమెకిచ్చిన మరో బహుమతి భర్త రూపంలో వచ్చిన దారుణమైన మోసం. కొడుకుపోయిన బాధను పంచుకుని కమలకు అండగా నిలబడాల్సిన భర్త ఆమెను ఒక అపశకునంగా చూశాడు. నీ వల్లే నా కొడుకుపోయాడు, నువ్వు రాబందువని నిందించాడు. కొన్నాళ్ళకి ఆమె నా పాడుబడిన ఇంట్లో ఒంటరిగా వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. బిడ్డను కోల్పోయిన తల్లికి భర్త మోసమో లెక్క కాదు. కానీ ఆ ఒంటరితనం, ఆ శూన్యం ఆమెను మానసికంగా చంపేశాయి. అప్పుడే కమల ఒక నిర్ణయానికి వచ్చింది. తన భావోద్వేగాలను, కన్నీళ్లను ఒక ఇనుప పెట్టెలో పెట్టి శాశ్వతంగా తాళం వేసింది. ఇంకెవరికి దగ్గర కాకూడదు, ఇంకెవరిని ప్రేమించకూడదు అని గట్టిగా నిర్ణయించుకుని ఓ కఠినమైన రాతి విగ్రహంలా మారిపోయింది. కడుపు నింపుకోవడానికి, కేవలం బతకడానికి కమల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనికి చేరింది. రోగుల సేవ చేయడం, వాళ్ళ బాధలు తన బాధను మర్చిపోవడం ఆమె దినచర్యగా మారింది. ఆమె ఎవరితోనూ మాట్లాడేది కాదు, నవ్వేది కాదు. తన డ్యూటీ తాను చేసుకుని వెళ్ళిపోయేది. సరిగ్గా అప్పుడే అదే ఆసుపత్రిలో క్యాన్సర్తో పోరాడుతున్న పద్మ అడ్మిట్ అయింది. పద్మకు కేటాయించిన నర్స్ కమల. మొదటి రోజు పద్మ గదిలోకి వెళ్ళినప్పుడు పద్మ మంచం మీద నీరసంగా పడుకొనుంది. ప్రాణం పోయే స్టేజ్లో ఉన్న పద్మ ముఖంలో ఒక ప్రశాంతత, పెదవుల మీద చిరునవ్వు ఉండేది. కమల రోజు పద్మకు మందులు ఇవ్వడం, స్పాంజ్ బాత్ చేయించడం, బట్టలు మార్చడం చేసేది. కమల మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోతుంటే పద్మ ఆమెను గమనించేది. పద్మకు తన చావు దగ్గర పడిందని తెలుసు. కానీ ఆమెకు తన ప్రాణం పోతున్నన్న బాధ కంటే తన 3 పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందన్న తపనే ఆమెను దహించి వేస్తోంది. కమల తనకు సేవ చేస్తున్నప్పుడు ఆ కఠినమైన ముఖం వెనుక ఉన్న స్పర్శలోని జాగ్రత్త పద్మకు పసిగట్టింది. ఒక తల్లి మనసు మాత్రమే ఇంకో తల్లి మనసును చదవగలదు. పద్మ కమల గురించి ఆరా తీసింది. ఆమె బిడ్డ చనిపోయిన విషయం తెలుసుకుంది. ఆ రోజు నుంచి పద్మ కమలతో ఓ మౌనమైన స్నేహాన్ని పెనవేసుకుంది. కమల తన చుట్టూ గీసుకున్న గీతం దాటడానికి చూసిన పద్మ ప్రేమ ముందు ఆ రాతి గోడ నెమ్మదిగా కరిగాయి. పద్మ ఆఖరి రోజుల్లో కమల ఆమె పక్కనే ఒక ఆప్తురాలిగా నిలబడింది. పద్మ నొప్పి భరించలేక ఏడుస్తుంటే కమల ఆమె చేయి పట్టుకుని కన్నీళ్లు తుడుస్తూ ఓ చెల్లిలా ఓదార్చింది. జ్ఞాపకాల్లోంచి బయటకొచ్చిన కమల కిటికీ దగ్గర నుంచి వెళ్ళి చిట్టి నిద్రపోతున్న మంచం పక్కనున్న పాత ఇనుప ట్రంక్ పెట్టెను తెరిచింది. అందులో ఆమె దాచుకున్న అతి కొద్ది వస్తువులున్నాయి. అడుగున ఒక పాత అంచున నలిగిపోయిన డైరీ ఉంది.
కమల వణుకుతున్న చేతులతో ఆ డైరీని బయటకు తీసింది. ఆ డైరీ పేజీలు తిప్పుతుంటే మధ్యలో మడతపెట్టిన ఒక కాగితం కనిపించింది. అది పద్మ ఆసుపత్రిలో చనిపోవడానికి ముందు కమల చేతికిచ్చిన ఒక ఉత్తరం. కమల ఆ ఉత్తరాన్ని విప్పింది. పద్మ వణుకుతున్న చేతులతో కన్నీటి మరకలతో రాసిన అక్షరాలవి. కమల అక్షరాలు చదవడం మొదలుపెట్టింది. కమల, నా ప్రియమైన చెల్లెలికి, నాకు తెలుసు, ఓ బిడ్డను కోల్పోయిన తల్లి బాధ ఎలా ఉంటుందో ఎవరూ వర్ణించలేరు. నువ్వు ఆ బాధను గుండెల్లో దాచుకుని ఒక రాయిలో మారిపోయావు. కానీ కమల, నీలో అమ్మతనం చచ్చిపోలేదు. నా పిల్లలకి ఇప్పుడు సరిగ్గా ఆ అమ్మతనమే కావాలి. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు. నా రమేష్ చాలా మంచివాడు, కానీ పిల్లలకు తల్లి ప్రేమనివ్వలేడు. కమల, నా చిన్నపిల్లని చూసుకో. వాళ్ళకమ్మ కావాలి. నా స్థానాన్ని భర్తీ చేసి వాళ్ళని నీ సొంత పిల్లల్లా చూసుకునే బాధ్యత నీదే. నువ్వు మాత్రమే వాళ్లకు సరైన అమ్మవు కాగలవు. దయచేసి కాదనకు. నువ్వు చేయగలవు కమల. ఆ లెటర్ చదువుతుంటే కమల గుండెల్లో ఇన్ని రోజులు దాచుకున్న పర్వతమంత దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆమె ఆ ఉత్తరాన్ని గుండెలకు గట్టిగా హత్తుకుంది. కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళ ముందు పద్మ చనిపోయే ముందు ఆసుపత్రి గదిలో జరిగిన ఆ సంఘటన, ఆ రహస్య సంభాషణ సినిమా రీల్లా కదిలాయి. ఆ రోజు పద్మ కేవలం పిల్లలను చూసుకోమని మాత్రమే చెప్పలేదు. ఆమె ఒక భయంకరమైన షరత్తు విధించింది. కమల పిల్లల ముందు ఎందుకంత క్రూరంగా నటించాల్సి వచ్చిందో, వాళ్ళ ద్వేషాన్ని ఎందుకు మౌనంగా భరించాల్సి వచ్చిందో ఆ ఆఖరి రాత్రి పద్మ తీసుకున్న మాటలో దాగుంది. కమల కళ్ళ నుంచి జారుతున్న కన్నీళ్లు ఆ పాత డైరీ పేజీలను తడుపుతున్నాయి. అమ్మమ్మ ఊర్లో ఆ రాత్రి జరిగిన సంభాషణ కార్తీక్ ఆలోచనను పూర్తిగా మార్చేసింది. పద్మ చనిపోయే ముందు కమలతో మాట్లాడిందన్న నిజం వాడి మనసులో ఒక అగ్నిపర్వతాన్ని రేపింది. అక్క, మనం కమలను తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇదంతా మన అమ్మే ప్లాన్ చేసిందేమో అని కార్తీక్ అనురాధకు నచ్చజెప్పాలని చూశాడు. కానీ అనురాధ గుడ్డి ద్వేషంలో ఉంది. నువ్వు కూడా ఆ రాక్షస్ మాయలో పడిపోయావురా. నీకు కావాలంటే నువ్వు వెళ్ళు. నేను మాత్రం ఆ ఇంటికి రాను. అమ్మమ్మ దగ్గరే ఉంటాను అని కరాఖండిగా చెప్పేసింది. అక్కను ఒప్పించడం తన వల్ల కాదని కార్తీక్ అర్థమైంది. తన బుర్రలో తొలిచేస్తున్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే తను తిరిగి ఆ ఇంటికి వెళ్లాల్సిందే. ఆ సవత్తల్లి కట్టుకున్న రాతికోటను బద్దలు కొట్టి తీరాల్సిందే. మరుసటి రోజు ఉదయం బస్సు ఎక్కి ఒంటరిగా తిరుగు ప్రయాణమయ్యాడు కార్తీక్. మధ్యాహ్నం సమయానికి ఇల్లు చేరుకున్నాడు. గేట్ తీసుకుని లోపలికి వెళ్ళేసరికి వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. నాన్న అరుగు మీద కూర్చొని శూన్యంలోకి చూస్తున్నాడు. కార్తీక్ని చూడగానే ఆయన కళ్ళల్లో కొద్దిగా ప్రాణం వచ్చినట్టు అనిపించింది. వచ్చేసావారా? అక్కేది అని అడిగాడు. అక్క రాలేదు నాన్న, అమ్మమ్మ దగ్గరే ఉండిపోయింది అని సమాధానం ఇచ్చాడు కార్తీక్. నాన్న ఇంకేమీ అడగలేదు. తలదించుకొని మళ్ళీ శూన్యంలోకి చూడడం మొదలుపెట్టాడు. కార్తీక్ నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. హాల్లో చిట్టి పడుకొనుంది. దాని పక్కన కూర్చొని కమల దానికి పాలు తాగిస్తుంది. చిట్టికి జ్వరం తగ్గినట్టుంది. ముఖంలో కొద్దిగా కళ్ళొచ్చింది. కార్తీక్ అడుగుల చప్పుని కమల తలపైకెత్తింది. కార్తీక్ గుండె వేగంగా కొట్టుకుంది. ఎందుకు పారిపోయావు అని ఆమె తనను చెడామడా తిడుతుందనుకున్నాడు. దెబ్బలు పడతాయని భయపడ్డాడు. కానీ కమల ఏమీ అనలేదు. ఆమె కళ్ళల్లో కోపం లేదు, విసుగు లేదు. పాలు తాగించడం పూర్తయ్యాక గ్లాస్ తీసుకుని సైలెంట్గా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఒక 2 నిమిషాల తర్వాత ఓ కంచంలో వేడివేడి అన్నం, పప్పు తీసుకొచ్చి కార్తీక్ ముందు టేబుల్ మీద పెట్టింది. తిను అని ఒకే ఒక మాట చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి తన పళ్ళల్లో పడిపోయింది. కార్తీక్ ఆ అన్నం కంచం వంక చూశాడు. ఒక పిల్లోడు ఇంటి నుంచి పారిపోయి తిరిగి వస్తే ఏ తల్లి ఇలా సైలెంట్గా ఉండదు. కనీసం 2 దెబ్బలైనా వేస్తుంది. కానీ కమల మౌనంగా భోజనం పెట్టింది. ఇన్ని రోజులు ఆమె చూపించిన కఠినత్వం అంతా కేవలం ఒక యాక్టింగ్ అని వాడికి పూర్తిగా అర్థమైంది. ఆమె ధరించిన రాక్షసి ముసుగు వెనుక ఓ కన్నతల్లి ప్రేమ దాగుందని వాడికి స్పష్టమైంది. సాయంత్రం చీకటి పడింది. నాన్న పొలానికి వెళ్ళాడు. చిట్టి బయట ఆడుకుంటోంది. కమల పెరట్లో బట్టలు మడత పెడుతూ ఒంటరిగా ఉంది. ఇదే సరైన సమయం అనుకున్నాడు కార్తీక్. ఆమె దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. కమల వాడిని చూసి చూడనట్టుగా బట్టలు మడత పెడుతోంది. కమల అని పిలిచాడు కార్తీక్. ఆమె చేతులు లాగాయి. కానీ ఆమె తల పైకెత్తలేదు. నాకు తెలుసు నువ్వు నటిస్తున్నావని. రాత్రిపూట ఎవరూ లేనప్పుడు నువ్వు నా తల నిమురుతూ ఏడుస్తావు. పగలు మాత్రం మమ్మల్ని పనివాళ్ళల్లా, ఖైదీల్లా చూస్తావు. అక్కను నన్ను ఇంటి నుంచి పారిపోనివ్వడానికి సిద్ధపడ్డావు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? కమల మౌనంగానే ఉంది. ఆమె ముఖంలో కఠినంగానే ఉన్న ఆమె పెదవులు వణుకుతున్నాయి. కార్తీక్ ఆమెకు మరింత దగ్గరగా వెళ్ళాడు. వాడి గొంతులో కోపం లేదు, కేవలం ఒక ఆర్తి,
ఒక ఆవేదన మాత్రం ఉన్నాయి. నువ్వు నిజంగా మాకు బాధ ఇవ్వాలని చూస్తున్నావా? సూటిగా అడిగాడు కార్తీక్. ఆ ప్రశ్న అక్కడి వాతావరణం స్తంభించిపోయింది. కమల చేతిలో ఉన్న బట్టలు కింద పడిపోయాయి. ఇన్ని రోజులుగా ఎవరో అడగని ప్రశ్న, ఆమెను ఎవరో అర్థం చేసుకొని వేదన. ఇప్పుడు ఒక 14 ఏళ్ల కుర్రాడు సూటిగా అడిగేసరికి ఆమె కట్టుకున్న కోట బీటలు వారింది. ఆమె చాలాసేపు మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో నీళ్ల సుడులు తిరుగుతున్నాయి. ఆమె ఆకాశం వైపు చూసింది. ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచింది. తర్వాత నెమ్మదిగా కార్తీక్ కళ్ళల్లోకి చూసింది. ఆ చూపుల్లో ఒక ఓడిపోయిన తల్లి కనిపించింది. నేను మీ అమ్మని కాదు కార్తీక్, అంది కమల. ఆమె గొంతు బొంగూరిపోయింది. కార్తీక్ మౌనంగా వింటున్నాడు. నేనెప్పటికీ పద్మస్థానాన్ని భర్తీ చేయలేను. ఆ అర్హత నాకు లేదు. మీ కళ్ళకు నేను ఒక సౌత్ తల్లినే, ఒక రాక్షసినే. కానీ ఆమె ఒక్క క్షణం ఆగి తన కన్నీళ్లు తుడుచుకొని చెప్పింది, కానీ మీ అమ్మ నన్ను మీకోసం పంపింది. ఆ మాట వినగానే కార్తీక్ శరీరంలో కరెంట్ పాస్ అయినట్టు ఉలిక్కిపడ్డాడు. అమ్మమ్మ చెప్పిన ఆసుపత్రి సంఘటన వాడికి గుర్తొచ్చింది. పద్మ కమలను పిలిపించి మాట్లాడుకున్న మాటలు ఇవే అన్నమాట. తన కన్న తల్లి పద్మ తమ భవిష్యత్తు కోసం ఈ కమలను ఏరికోరి తెచ్చుకుంది. తన పిల్లలను కాపాడుకోవాలని పద్మ వేసిన కవచం కమల. అప్పటి వరకు కార్తీక్ మనసులో ఉన్న ఓ సన్నని అనుమానం కూడా తుడిచిపెట్టుకుపోయింది. తన ఎదురుగా ఉన్నది తనను హింసించే సవత్తల్లి కాదు, తన కన్న తల్లి పంపిన దేవత అని వాడికి అర్థమైపోయింది. కార్తీక్ కళ్ళల్లోంచి దారాలుగా కన్నీళ్లు కారాయి. వాడు కమల వైపు చూస్తున్న చూపుల్లో ద్వేషం లేదు, ఓ అంతులేని కృతజ్ఞత, గౌరవం ఉన్నాయి. ఈ కథలోని మొదటిసారి కమలకు ఓ తోడు దొరికింది. శత్రువు శిబిరంలో ఒకరు ఆమె పక్షాన నిలబడ్డారు. ఆ క్షణం కమల కార్తీక్ల మధ్య ఓ నిశ్శబ్దమైన పవిత్రమైన బంధం ఏర్పడింది. కార్తీక్ కన్నీళ్లు తుడుచుకుని గొంతు సరి చేసుకుని అడిగాడు, అమ్మ నిన్ను పంపిందని అర్థమైంది, కానీ అమ్మ నీకేం చెప్పింది? మమ్మల్ని ఎందుకు ఇలా కఠినంగా చూడమని చెప్పింది? నీ చేతుల్లోకి తాలిపొట్టించి నువ్వెందుకు ఈ నరకం అనుభవించేలా చేసింది? మా ముందు రాక్షసులా ఎందుకు నటించమంది? వరుస ప్రశ్నలతో కార్తీక్ ఆమెను నిలదీశాడు. కమల ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె కళ్ళల్లో అంతకుముందున్న మాతృత్వం స్థానంలో ఓ భయంకరమైన బాధ, మోయలేని ఒక రహస్యం తాలూకు బరువు కనిపించాయి. ఆమె కార్తీక్ భుజం మీద చేయి వేసి చాలా దృఢంగా అంది, అది నీకు చెప్పే సమయం వస్తుంది కార్తీక్, కానీ ఇంకా రాలేదు. ఆ నిజం తెలిస్తే మీరంతా తట్టుకోలేరు. అది నాలోనే దాగి ఉండాలి. అది మీ అమ్మ నాకిచ్చిన శిక్ష. అది నా బాధ్యత. ఆ నిజం ఏంటి? పద్మ కమలకు ఇచ్చిన శిక్ష ఏమిటి? కార్తీక్ ఆశ్చర్యంతో కమల వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. వాడు అర్థం చేసుకున్న నిజం కేవలం ఒక చిన్న భాగం మాత్రమే అని, ఆ చీకటి సముద్రం అడుగున ఇంకా బయటపడిన ఓ పెద్ద భయంకరమైన నిజం దాగి ఉందని వాడికి అర్థమైంది. అమ్మమ్మ ఊర్లో ఉన్న ఆ కొద్ది రోజులు నాకు స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. కమల పెట్టే నియమాలు లేవు, ఉదయాన్నే లేచి చన్నీళ్ళ స్నానాలు లేవు. కానీ ఆ స్వర్గం ఎక్కువ కాలం నిలవలేదు. నా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. స్కూల్కి వెళ్ళకపోతే హాల్ టికెట్ ఇవ్వరని హెడ్ మాస్టర్ కబురు పంపడంతో నాకు ఇష్టం లేకపోయినా బరువెక్కిన గుండెతో తిరిగి ఆ ఇంటికి, ఆ రాక్షసి పహారాల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. నేను ఇంటికి వచ్చేసరికి నాన్న ముఖంలో సంతోషం కనిపించింది. చిట్టి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వాటేసుకుంది. కానీ నేను కమల వంక కనీసం చూడలేదు. ఆవిడ కూడా నన్ను పలకరించలేదు. నా పంతం ఏమాత్రం తగ్గలేదు. పైగా ఈ కొద్ది రోజుల్లో కార్తీక్ పూర్తిగా మారిపోయాడు. వాడిప్పుడు కమలను ద్వేషించడం మానేశాడు. ఆమె చెప్పిన పనులన్నీ అక్షరాల్లో పాటిస్తున్నాడు. అది చూసి నా రక్తం మరిగిపోయేది. సవత్తల్లి మాయలో పడి కన్నతల్లిని మర్చిపోయిన ద్రోహి అని కార్తీక్ని మనసులోనే తిట్టుకునేదాన్ని. కమలతో నేను మాట్లాడడం పూర్తిగా మానేశాను. భోజనం పెట్టేటప్పుడు కూడా ఒక యంత్రంలా తిని లేచిపోయేదాన్ని. ఆమెను ఒక శత్రువులా, ఆ ఇంటికి పట్టిన ఒక చీడలా చూశాను. రోజులు గడుస్తున్నాయి. పరీక్షల ఒత్తిడి నా మెదడును తొలిచేస్తోంది. ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. మా అమ్మ కలను నిజం చేయాలి. అదే నా లక్ష్యం. రేపు నా జీవితంలో అత్యంత కీలకమైన లెక్కల పరీక్ష. ఆ సబ్జెక్ట్ అంటే నాకు కొద్దిగా భయం. రాత్రంతా కూర్చొని ప్రాక్టీస్ చేయాలని పుస్తకాలు ముందేసుకున్నాను. కానీ రాత్రి 8 గంటల సమయానికి నా తల విపరీతంగా తిరగడం మొదలైంది. ఒళ్ళు కాలిపోతుంది. భరించలేని చలి, కీళ్ళ నొప్పులతో కనీసం పెన్ పట్టుకోవడానికి కూడా చేతులు సహకరించడం లేదు. నా గుండెల్లో భయం మొదలైంది. ఈ ఒక్క రాత్రి నేను చదువుకోకపోతే రేపు పరీక్షలు అన్నీ మర్చిపోతాను. నా భవిష్యత్తు నాశనం అయిపోతుంది. జ్వరంతో కాలిపోతూ పుస్తకం మీద తల పెట్టుకుని
కుమిలి కుమిలి ఏడవడం మొదలుపెట్టాను. నాన్నకి ఈ విషయాలు అర్థం కావు. నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. నా ఒంటరితనం నన్ను మరింత ఏడిపించింది. అప్పుడే నా గది తలుపులు తెరుచుకుంది. కమల చేతిలో ఒక గ్లాస్తో లోపలికొచ్చింది. నేను వెంటనే నా కన్నీళ్లు తుడుచుకుని పుస్తకం అడ్డుగం పెట్టుకుని మొహం తిప్పుకున్నాను. ఆమె నా దగ్గరకు వచ్చి నా నుదుటి మీద చేయి వేసింది. నన్ను ముట్టుకోకు అని నేను కోపంగా ఆమె చేయి విసిరి కొట్టాను. కానీ కమల మాత్రం ఏమాత్రం కోపగించుకోలేదు. ఆమె ముఖం ఎప్పటిలాగే కఠినంగానే ఉంది. నీకిష్టమున్నా లేకపోయినా ఈ జ్వరంతో నువ్వు రేపు పరీక్ష రాయలేవు. ముందు ఈ కషాయం తాగు అని గ్లాస్ నా పెదాలకు అందించింది. నాలో ఓపిక లేకపోవడంతో అయిష్టంగానే దాన్ని తాగాను. అది చాలా చేదుగా ఉంది. ఆ తర్వాత ఆమె ఒక టాబ్లెట్ ఇచ్చి వేసుకోమంది. నేను మంచం మీద పడుకున్నాను. నా చదువు ఏమైపోవాలి, నేను ఫెయిల్ అయిపోతాను అని నాలో నేను ఏడుస్తూ గొనుక్కుంటున్నాను. కమల ఏమీ మాట్లాడకుండా గది బయటకు వెళ్ళిపోయింది. చూసావా, దానికి నా మీద ఎలాంటి జాలి లేదు. నేను ఫెయిల్ అయితే ఇంట్లో పని మంచిగా మార్చుకోవచ్చని దాని ప్లాన్ అని నాలో నేను అనుకున్నాను. కానీ 10 నిమిషాల తర్వాత కమల మళ్ళీ నా గదిలోకి వచ్చింది. ఈసారి ఆమె చేతిలో ఒక గిన్నెలో వేడి నీళ్ళు, ఓ గుడ్డ ఉన్నాయి. ఆమె నా మంచం పక్కన నేల మీద కూర్చుంది. ఆ వేడి నీళ్ళల్లో గుడ్డ ముంచి పిండి నా కాపడం మీద, నా మెడ మీద నెమ్మదిగా అద్దడం మొదలుపెట్టింది. నా కళ్ళల్లో ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రాత్రి 1 దాటింది. నాకు జ్వరం కాస్త తగ్గింది. కళ్ళు తెరిచి చూసేసరికి కమల నా మంచం పక్కనే గోడ కానుకొని కూర్చునుంది. ఆమె కంటి మీద కునుకు లేదు. నేను లేవడం చూసి వెంటనే లేచి ఒక కప్పు వేడి టీ నా చేతికిచ్చింది. జ్వరం తగ్గింది. పరీక్షకి ఇంకా 5 గంటల సమయం ఉంది, చదువుకో అని నా పుస్తకం తీసి నా ముందు పెట్టింది. నేను అయోమయంగా ఆమె వంక చూశాను. నాకు నిద్ర రాకుండా ఉండడానికి ఆమె కూడా నాతో పాటే మేల్కొని కూర్చుంది. నేను లెక్కలు ప్రాక్టీస్ చేస్తుంటే ఆమె నా పక్కనే కూర్చుని నేను అడిగినప్పుడల్లా పలక మీద రఫ్ వర్క్ చేసుకోవడానికి తన చీర కొంగుతో పలక తుడిచేస్తోంది. ఆ రాత్రంతా కమల నా పక్కనే ఓ నీడలా ఉండిపోయింది. ఉదయం 5 గంటలకు నన్ను లేపి వేడి నీళ్లతో స్నానం చేయించింది. నాన్న లేచేసరికి నాకు వేడివేడి అన్నం పెట్టి నా హాల్ టికెట్ పెన్ అన్నీ ఒక బాక్స్లో సర్ది నా చేతికిచ్చింది. పరీక్ష బాగా రాయ్ అని కఠినంగా చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది. నేను బడికి నడుచుకుంటూ వెళ్తున్నంతసేపు నా బుర్రలో ఒకటే గందరగోళం. ఆమె ఎందుకు ఇలా చేస్తోంది? నన్ను ద్వేషించే మనిషి, నన్ను ఇంట్లోంచి పంపించేయాలనుకున్న మనిషి నా చదువు కోసం రాత్రంతా ఎందుకు మేల్కొనుంది? ఒక పని మనిషిలా నాకు సేవ ఎందుకు చేసింది? కార్తీక్ అన్నట్టు ఆమెలో ఏదైనా తెలియని కోణం ఉందా? నా అహంకారం మొదటిసారిగా ప్రశ్నార్థకమైంది. 4 రోజులు గడిచాయి. పరీక్ష ఫలితాలు వచ్చే రోజు. నాన్న, కార్తీక్, చిట్టి అందరూ హాల్లో కూర్చునున్నారు. నేను నా రిజల్ట్ పేపర్ తీసుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాను. నా గుండె ఆనందంతో ఉప్పొంగిపోతుంది. నాన్న, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న, నేను స్కూల్ ఫస్ట్ అని గట్టిగా అరుస్తూ ఆ పేపర్ నాన్న చేతిలో పెట్టాను. నాన్న ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా తల్లి, మీ అమ్మ కళ్ళను నిజం చేసావే అంటూ నాన్న గట్టిగా హత్తుకున్నాడు. కార్తీక్ చప్పట్లు కొడుతూ నా దగ్గరకు వచ్చాడు. ఆ ఇంట్లో ఎన్నాళ్ళ నుంచి లేని సంతోషం ఒక్కసారిగా వికసించింది. అందరిలోనూ నవ్వుతూ మాట్లాడుతున్న నా కళ్ళు అప్రయత్నంగా వంటగది గుమ్మం వైపు తిరిగాయి. అక్కడ కమల నిలబడి ఉంది. వంట చేస్తూ అలాగే ఆగిపోయి గుమ్మం చాటు నుంచి మమ్మల్నే చూస్తుంది. నేను ఆమె కళ్ళల్లోకి చూశాను. ఆ క్షణంలో నేను ఇన్ని రోజులుగా చూస్తున్న ఆ రాతి విగ్రహం బద్దలైంది. కమల ముఖంలో ఒక స్వచ్ఛమైన అద్భుతమైన చిరునవ్వు వికసించింది. అది వ్యంగ్యపు నవ్వు కాదు, ఒక మాతృమూర్తి నవ్వు. తన కన్నబిడ్డ సాధించిన విజయాన్ని చూసి మురిసిపోయే ఓ కన్న తల్లి కళ్ళల్లో ఉండే గర్వం, ఆనందం అన్నీ ఆ ఒక్క నవ్వులో కనిపించాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్ల మధ్య నుంచి ఆమె నన్ను చూస్తూ మురిసిపోయింది. ఆ నవ్వు చూసి నేను స్తంభించిపోయాను. ఒక సవతి తల్లి తన శత్రువు విజయం సాధిస్తే ఏడుస్తుంది, అసూయపడుతుంది. కానీ కమల్ ఎందుకు అంత ఆనందపడుతుంది? ఆ నవ్వులో నా కన్న తల్లి పద్మప్రేమ నాకెందుకు కనిపించింది? నేను ఆమె వైపు అలాగే చూస్తుండిపోయాను. నేను తనను గమనిస్తున్నానని కమలకు అర్థమైపోయింది. మరుక్షణం ఒక్క సెకండ్లో ఆ ముఖం మీద ఉన్న ఆ నవ్వు మాయమైపోయింది. మళ్ళీ తన ఉక్కు కవచాన్ని ధరించింది. కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని ముఖాన్ని ఎప్పటిలాగే కఠినంగా పెట్టుకుని ఏమీ ఎరగనట్టు లోపలికి వెళ్ళిపోయింది. కానీ ఆమె దాచుకోవాలనుకున్న ఆ ఒక క్షణం చిరునవ్వు నా మనసులో ముద్రపడిపోయింది. ఆమె నన్ను ప్రేమిస్తోందని, నా విజయాన్ని తన విజయంగా భావిస్తోందని ఆ నవ్వు నాకు చెప్పింది. ఆమె మమ్మల్ని హింసించడం వెనుక ఓ పెద్ద నాటకం ఉందని
ఆ నాటకం వెనుక ఒక భయంకరమైన త్యాగం ఉందని నా మనసుకు మొదటిసారి బలంగా అనిపించింది. నేను వెంటనే కార్తీక్ వైపు చూశాను. వాడు నవ్వుతూ, ఇప్పుడైనా అర్థమైందా అక్క అన్నట్టుగా చూశాడు. కమల దాస్తున్న ఆ రహస్యమేంటో తెలుసుకోవాలన్న తపన నాలో మొదలైంది. నా ఫస్ట్ ర్యాంక్ తెచ్చిన సంతోషం, ఆ సంతోషాన్ని చూసి కమల పెదవులపై వికసించిన ఒక క్షణపు చిరునవ్వు మా ఇంటి వాతావరణాన్ని కొద్దిగా మార్చాయి. కమల మీద నాలో ఉన్న ద్వేషపు మంచుకొండ నెమ్మదిగా కరగడం మొదలైంది. ఆమె కఠినంగా మాట్లాడిన ఆ మాటల వెనుక మా భవిష్యత్తు పట్ల ఒక భయం, బాధ్యత ఉన్నాయని నాకు అర్థం కాసాగింది. కానీ మార్పును పూర్తిగా ఆహ్వానించి ఆమెను అర్థం చేసుకునే అవకాశం కాలం నాకు ఇవ్వలేదు. విధి మళ్ళీ మా ఇంటి తలుపులు తట్టింది. ఈసారి మరింత క్రూరంగా. ఆదివారం ఉదయం. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. నాన్న పెరట్లో ఉన్నాడు. కార్తీక్, చిట్టి అరుగు మీద ఆడుకుంటున్నారు. కమల ఎప్పటిలాగే వంటగదిలో ఉరుకులు పరుగులు పెడుతూ పనిచేస్తోంది. నేను హాల్లో పుస్తకం చదువుకుంటున్నాను. హఠాత్తున వంటగదిలోంచి పెద్ద శబ్దం, పాత్రలన్నీ కింద పడిపోయినట్టు గడిబిడి. ఆ వెంటనే ఏకదాటిగా ఒక మూలుగు. పుస్తకం కింద పడేసి నేను వంటగది వైపు పరిగెత్తాను. అక్కడ కనిపించిన దృశ్యం నా గుండెను ఒక్క క్షణం పాటు ఆపేసింది. ఇన్ని రోజులు ఒక రాతి విగ్రహంలా, ఎప్పుడూ ఏ అలుపు లేకుండా ఒక యంత్రంలా పనిచేసిన కమల నేల మీద అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమె ముఖం పూర్తిగా పాలిపోయి తెల్లబారిపోయింది. నుదుటి మీద చెమటలు పట్టున్నాయి. శ్వాస చాలా వేగంగా, కష్టంగా తీసుకుంటుంది. నాన్న, నాన్న అని నేను గట్టిగా అరిచాను. నా అరుపు విని నాన్న, కార్తీక్ పరిగెత్తుకుంటూ వచ్చారు. కమలను అలా చూసి నాన్న ఒక్కసారిగా వణికిపోయాడు. కమల, ఏమైంది కమల అంటూ ఆమె బుగ్గను తట్టి లేపడానికి ప్రయత్నించాడు. కానీ ఆమెలో ఎలాంటి చలనం లేదు. కార్తీక్ వెంటనే బయటికి పరిగెత్తి ఒక ఆటో మాట్లాడుకొని వచ్చాడు. నాన్న కమలను ఎత్తుకుని ఆటోలో పడుకోబెట్టాడు. మేం ముగ్గురం భయంతో 1000 దేవుళ్లకు దండం పెట్టుకుంటూ ఆసుపత్రికి బయలుదేరాం. ఆ ఆసుపత్రి వాసన నాలో భయంకరమైన గతాన్ని నిద్రలేపింది. మా సొంతమ్మ పద్మ క్యాన్సర్తో పోరాడి ఓడిపోయింది ఇదే ఆసుపత్రిలో. ఆ రోజు అమ్మ ఆఖరి శ్వాస విడిచినప్పుడు ఆ గది బయట మేమంతా పడ్డ వేదన ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కమల రూపంలో మా కళ్ళ ముందు నిలిచింది. కమలను వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్లారు. బయట నాన్న తలపట్టుకుని బెంచ్ మీద కూర్చున్నాడు. ఆయన కళ్ళల్లో మళ్ళీ అదే శూన్యం, అదే నిస్సహాయత. మొదటి భార్యను కాపాడుకోలేకపోయిన ఒక భర్త ఇప్పుడు రెండో భార్య కూడా ప్రాణాపాయ స్థితిలో ఉంటే అనుభవిస్తున్న నరకం అది. నాకు ఏమన్నాలో ఏం చేయాలో తెలియలేదు. నా బుర్ర మొద్దుబారిపోయింది. నిన్నటిదాకా నేను ప్రాణంగా ద్వేషించిన మనిషి, ఈ ఇంటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా అని కోరుకున్న మనిషి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆ అద్దాల గదిలో పడుకునుంటే నా గుండె ఎందుకింతలా బరువెక్కింది. నా పరీక్ష ముందు రాత్రి ఆమె నా పక్కన కూర్చొని చేసిన సేవ, నా రిజల్ట్ చూసి కన్నీళ్ల మధ్య ఆమె నవ్వు, నా నవ్వు నా కళ్ళ ముందు కదులుతున్నాయి. దేవుడా, ఆమెకేమీ కాకూడదు అని నా మనసులో నేను ప్రార్థించుకోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సరిగ్గా అప్పుడే ఐసీయూ అద్దాల గుండా కమలను చూస్తూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది చిట్టి. అది పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న కాళ్ళను వాటేసుకుంది. కన్నీళ్లు కారుస్తూ అడిగింది, నాన్న, అక్క, అమ్మ లేవదా? అమ్మకేమైంది? అమ్మ నాతో ఎందుకు మాట్లాడడం లేదు? ఆ పసిదాని నోటి నుంచి వచ్చిన అమ్మ అన్న పిలుపుకు గదిలో ఉన్న మేమంతా ఒక్కసారిగా ఆగిపోయాం. నాన్న కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. కార్తీక్ నేల మీద కూర్చుండిపోయాడు. కమల ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజు చిట్టి ఆమెను అమ్మ అని పిలిస్తే నేను నీకు అమ్మను కాదని కఠినంగా నెట్టేసింది. కానీ ఇన్ని సంవత్సరాల కమల నిశ్శబ్దపు సేవ, పగటిపూట కఠినత్వం వెనుక రాత్రిపూట చూపించిన ఆ వెచ్చని ప్రేమ ఆ పసిదాని మనసులో కమలను అమ్మగా నిలబెట్టేశాయి. ఆ రక్తబంధం లేని బంధం ఇప్పుడు మృత్యువుతో పోరాడుతుంటే కడుపున పుట్టిన పిల్లల కంటే ఎక్కువగా ఆ చిట్టి తల్లడిల్లిపోతుంది. నాకు అర్థమైంది, కమల ఈ ఇంటికి వచ్చింది మాకు సౌత్ తల్లిలా హింసించడానికి కాదు, ఒక అమ్మలా మమ్మల్ని తీర్చిదిద్దడానికని. కానీ ఆ నిజం నేను పూర్తిగా అంగీకరించేలోపే ఆమె మమ్మల్ని వదిలి వెళ్ళిపోతుందా? సుమారు 2 గంటల తర్వాత ఐసీయూ తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ బయటికి వచ్చాడు. ఆయన ముఖం చాలా సీరియస్గా, ఆందోళనగా ఉంది. నాన్న వెంటనే గబగబా డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. డాక్టర్ గారు, నా భార్యకి ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది, ఇప్పుడు ఎలా ఉంది అని ఆత్రంగా అడిగాడు. డాక్టర్ నాన్న భుజం మీద చేయి వేసి, రమేష్ గారు, మీరు కొంచెం నాతో లోపలికి రండి అని క్యాబిన్లోకి తీసుకెళ్లాడు. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఏమైంది? కమలకంత సీరియస్గా ఏమైంది? డాక్టర్ నాన్నని ఎందుకు పక్కకు పిలిచాడు? నాలో ఆందోళన పెరిగిపోయి నేను నెమ్మదిగా డాక్టర్ క్యాబిన్ వైపు వెళ్ళాను. తలుపులు కొద్దిగా తెరుచుంది. నేను గోడచాటను నిలబడి లోపల జరుగుతున్న సంభాషణ వినడం మొదలుపెట్టాను.
కూర్చోండి రమేష్ గారు. డాక్టర్ గొంతు బరువుగా ఉంది. నేను చెప్పేది మీరు చాలా ధైర్యంగా వినాలి. నాన్న కూర్చోలేదు. చేతులు కట్టుకుని వణుకుతూ నిలబడ్డాడు. కమల గారి పరిస్థితి చాలా విషమంగా ఉంది రమేష్ గారు. ఆమె శరీరంలో ప్రధాన అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ జబ్బు ఈ ఒక్క రోజులో వచ్చింది కాదు. ఇది నెమ్మదిగా మనిషిని లోపల నుంచి తినేసే ఒక ప్రాణాంతకమైన వ్యాధి. నాన్న షాక్తో స్థానువైపోయాడు. జబ్బా? ఇన్ని రోజులు ఆవిడ బాగానే ఉంది కదా డాక్టర్. రోజు ఇంట్లో చాకిరంతా ఒంటి చేత్తో చేసేది. ఏ రోజు నాకు నొప్పి అని కూడా చెప్పలేదు. డాక్టర్ ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. అదే సమస్య రమేష్ గారు. ఆమెకి జబ్బు ఉందని ఇప్పుడు తెలిసింది కాదు. కనీసం 2 సంవత్సరాల నుంచి ఆమెకు తన వ్యాధి గురించి పూర్తిగా తెలుసు. ఆమె మన ఆసుపత్రిలోనే ఎప్పుడో పరీక్ష చేయించుకుంది. కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే బతికే అవకాశం ఉన్నా సరే ఆమె మందులు వాడలేదు. రోజు రోజుకు నొప్పి భరించలేనంత పెరుగుతున్నా ఆమె ఒక పెయిన్ కిల్లర్ కూడా తీసుకోకుండా తనంతట తాను మరణాన్ని ఆహ్వానించింది. ఆమె మీకు ఈ విషయం ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కావడం లేదు. నాన్న ఒళ్ళు జలధరించింది. తలగిర్రన తిరుగుతున్నట్టయి పక్కనున్న కుర్చీలో కూలిపోయాడు. 2 సంవత్సరాలుగా జబ్బు దాచుకుందా? ఎందుకు? ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోలేదు? తలుపు చాటున ఉన్న నా కాళ్ల కింద భూమి కంపించింది. కమల రాత్రిపూట మేల్కొని చీకట్లో ఒంటరిగా ఎందుకు ఏడుస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. అది కేవలం గతం తాలూకు బాధ కాదు. అది ఆమె అనుభవిస్తున్న శారీరక నరకం. తన జబ్బు వల్ల వచ్చే భయంకరమైన నొప్పిని కూడా మౌనంగా భరించి పగలు మా ముందర రాతి విగ్రహంలా నటించిందా? దేవుడా, ఎంతటి త్యాగమిది! సరిగ్గా అప్పుడు డాక్టర్ తన డ్రాయర్ తెరిచి ఒక తెలుపు రంగు కవర్ను బయటకు తీశాడు. అది జిగురు పెట్టి గట్టిగా అతికించింది. ఒక విషయం రమేష్ గారు. డాక్టర్ గొంతు మరింత సీరియస్గా మారింది. నాన్న తలెత్తి చూశాడు. కమల గారు స్పృహ కోల్పోయి ఐసీయూలోకి వస్తున్నప్పుడు ఆమె చేతిని నేను పట్టుకున్నాను. అప్పుడు ఆమె తన చీర కొంగులో ముడివేసి దాచున్న ఈ కవర్ను నా చేతికిచ్చింది. ఆమెకు మాటలాడే ఓపిక లేదు. కానీ ప్రాణం పోయే ముందు ఒక మనిషి ఎంత వేదన పడుతుందో ఆ కళ్ళల్లో నన్ను చూస్తూ ఈ కవర్ నాకు ఇచ్చింది. డాక్టర్ ఆ కవర్ను నాన్న వైపు తిప్పి చూపించాడు. దానిమీద కమల చేతిరాతతో కొన్ని అక్షరాలు రాసున్నాయి. డాక్టర్ దాన్ని చదివి వినిపించాడు. నేను పోయిన తర్వాత ఈ ఉత్తరాన్ని పిల్లలకి ఇవ్వండి. నాన్న ఆ కవర్ను చూసి వణికిపోయాడు. తలుపు చాటునున్న నా గుండె ఆగిపోయినంత పనైంది. ఆ ఉత్తరం మా మధ్య ఉన్న అగాధాన్ని, ఆమె చూపించిన కఠినత్వానికి, కార్తిక్కు ఆమె చెప్పిన సమయం ఇంకా రాలేదన్న మాటకు ఆ ఉత్తరం జవాబు. కన్నతల్లి పద్మ చనిపోయే ముందు కమలతో తీసుకున్న ఆ భయంకరమైన మాటేంటి? ఆ రహస్యం కమల ఇన్నాళ్ళు ఎందుకు తన గుండెల్లో పాతిపెట్టుకుంది? ఇప్పుడు చనిపోతూ ఆ నిజాలు మాకు ఉత్తరం ద్వారా ఎందుకు చెప్పాలనుకుంటోంది? ఆ సీల్డ్ కవర్లో దాగున్న ఆ నిజం మా జీవితాలను ఎలా మార్చబోతుంది? నా కళ్ళల్లోంచి దారాలుగా నీళ్లు కారుతుండగా ఆ తలుపు చాటును నేను ఆ సీల్డ్ కవర్ వైపు రెపవాల్చకుండా చూస్తూ ఉండిపోయాను. డాక్టర్ గదిలో ఆ సీల్డ్ కవర్ గురించి నిజం తెలిసిన తర్వాత నా కాళ్ళు నన్ను నా ఆధీనంలో లేకుండా ఐసీయూ వైపు నడిపించాయి. ఇన్ని సంవత్సరాలు కమల నీడపడినా అసహించుకున్న నేను మొదటిసారి నా అంతటి నేను నా మనసులోని వేదనతో ఆమెను చూడ్డానికి వెళ్ళాను. నాలో ద్వేషం లేదు. ఒక భరించలేని అపరాధ భావం నన్ను దహించి వేస్తోంది. నెమ్మదిగా ఐసీయూ తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళాను. గదంతా బీప్ బీప్ అనే మిషన్ల చప్పుళ్ళు. కమల మంచం మీద చేతనంగా పడుకునుంది. ఆమె ముఖానికి ఆక్సిజన్ మాస్క్ ఉంది. ఆమె చేతులకు సెలైన్ ట్యూబులు. ఎప్పుడూ ఇంటిని ఒంటి చేత్తో నడిపించే ఆ దృఢమైన స్త్రీ ఇప్పుడొక ప్రాణం లేని చెక్కబొమ్మలా మారిపోయింది. ఆమె పక్కన వెళ్ళి నిలబడ్డాను. నా కళ్ళల్లో కన్నీళ్ళు ఆగడం లేదు. నేను వచ్చిన అలికిడికి ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. నన్ను చూడగానే ఆమె కళ్ళల్లో ఓ చిన్న వెలుగు, ఓ వింతైన ప్రశాంతత కనిపించాయి. ఆమె చాలా కష్టంగా తన చేతిని పైకెత్తి ఆక్సిజన్ మాస్క్ను పక్కకు తీయడానికి ప్రయత్నించింది. నేను వెంటనే వద్దన్నట్టుగా తలూపాను. కానీ ఆమె వినలేదు. మాస్క్ కొద్దిగా పక్కకు జరిపి నన్ను చూస్తూ చాలా మసగ్గా ఉన్న గొంతుతో పలకరించింది. నేనిక తట్టుకోలేకపోయాను. ఆమె మంచం మీద పడి వలవలా ఏడుస్తూ అడిగాను, నీకు జబ్బని తెలిసినా ఎందుకు చెప్పలేదు కమల? 2 ఏళ్లుగా ఆ నొప్పిని ఒంటరిగా ఎందుకు భరించావు? మాతో కనీసం ఒక్క మాట కూడా ఎందుకు పంచుకోలేదు? నా ప్రశ్నలకు కమల ముఖంలో ఒక స్వచ్ఛమైన చిరునవ్వు వికసించింది. ఆ నవ్వులో చావుకు భయపడిన ఒక యోగి లక్షణం ఉంది. ఆమె నా చేతిలో తన చేతిని తీసుకుంది. చెప్తే మీరు నా మీద జాలిపడేవారు అనరాదా? నాకు జాలి వద్దు, ప్రేమ కావాలి. రెండు వేరు వేరు. జాలి రోగి మీద చూపిస్తారు. నేను రోగిలా ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాలనుకోలేదు.
ఒక అమ్మలా వెళ్ళాలనుకున్నాను. ఆ మాటలకు నా గుండె బరువెక్కింది. నా బుర్ర ఆ మాటల అర్థాన్ని వెతుకుతోంది. ఆమె ఇంత త్యాగం చేసిందా? ఆమె నన్ను అనురాధ అని పిలిచిన విధానంలో నా సొంత అమ్మ పిలిచిన ఆప్యాయత వినిపించింది. ఆ డాక్టర్ దగ్గర ఉన్న ఉత్తరం ఏంటి? దానికి మాకు ఎందుకు ఇవ్వమన్నావు? నువ్వు చనిపోయాక ఎందుకు చదవమన్నావు అని నా బుర్ర తొలిచేస్తున్న ప్రశ్నలు బయట పెట్టాను. కమల కళ్ళు నెమ్మదిగా మూసుకుంది. ఆమె ముఖంలో ఒక భయంకరమైన గతాన్ని తలుచుకుంటున్న ఆవేదన. సమయం వస్తుందని రథ, మీరు నన్ను పూర్తిగా అర్థం చేసుకునే సమయం ఆ ఉత్తరం ద్వారానే వస్తుంది అని సన్నని స్వరంతో చెప్పింది. నేను ఆమె వంక చూస్తూ ఉండిపోయాను. ఆమె నాకు జవాబు చెప్పడానికి సిద్ధంగా లేదు. కానీ ఆమె శ్వాస కొద్దిగా వేగమైంది. ఏదో చెప్పాలన్న తపన ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తన శక్తినంతా కూడా తీసుకుని నా చేతుల్ని మరింత గట్టిగా పట్టుకుంది. కమల కళ్ళు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాయి. ఆమె గొంతు వణుకుతుంది. కానీ ఆ మాటల్లో నిరీక్షణ ఉంది. అను, నీ కన్న తల్లి పద్మ చనిపోయే ముందు నా దగ్గర ఒక మాట తీసుకుంది. ఆమె ఆఖరి కోరిక ఒకటే ఉంది. ఆ కోరిక వల్లే నా జీవితం ఇలా మారింది. అది ఈరోజు నీకు చెప్పాలనుంది. నా ప్రాణం పోయేలోపు ఆ రహస్యాన్ని నీకు అందించాలనుంది. ఆమె మాటలకు నా కళ్ళు పెద్దవయ్యాయి. మా అమ్మ ఆఖరి కోరిక. కమల ఇప్పుడు ఆ నిజాన్ని చెప్పబోతుందా? నేను ఊపిరి బిగబట్టి వినడానికి సిద్ధమయ్యాను. కానీ కమల ఒక్క క్షణం ఆగి నా కన్నీళ్లను తుడుస్తూ ఊహించని విధంగా ఒక ప్రశ్న వేసింది. కానీ అను, అది నీకు చెప్పే ముందు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఒక ప్రశ్న అడుగు. నిజంగా సమాధానం కోసం వెతుకుతూ అడుగు. ఇన్ని సంవత్సరాలు నేను నీ ఎదుట నిలబడ్డాను కదా, నేను నిజంగా మీకు బాధనిచ్చానా? ఆ ప్రశ్న వినగానే నా కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. నేను ఆమె కళ్ళల్లోకి చూస్తూ సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరయ్యాను. నేను నిజంగా మీకు బాధనిచ్చానా? కమల అడిగిన ఒక్క ప్రశ్న నా చెవుల్లో ఉరుముల్లా మోగుతోంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక కన్నీళ్లు కారుస్తూ ఐసీయూ బయటకు వచ్చేశాను. ఆసుపత్రి కారిడార్లో ఉన్న ఇనుప బెంచ్ మీద నీరసంగా కూర్చుండిపోయాను. నా పక్కనే కార్తీక్ ఉన్నాడు. వాడి కళ్ళు కూడా ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి. ఇద్దరి మధ్య కొద్దిసేపు భయంకరమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో గత 5 ఏళ్ల మా జీవితంలో ఒక సినిమా రీల్లా నా కళ్ళ ముందు తిరిగింది. నా ఆలోచనలన్నీ ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్ళాయి. నేను కమలను ఒక రాక్షసులా, మమ్మల్ని హింసించే సవత్తల్లిలా భావించాను. కానీ నిజంగా ఆమె మమ్మల్ని హింసించిందా? జ్ఞాపకాల సుడిగుండం. ఉదయం 5 గంటలకి మమ్మల్ని నిద్ర లేపడం వెనుకున్నది మమ్మల్ని పనివాళ్ళలా మార్చాలన్న కోరిక కాదు, మాకు క్రమశిక్షణ నేర్పి చదువులో ముందుండేలా చేయాలన్న తపన. ఆ రోజు నాకు జ్వరం వచ్చినప్పుడు రాత్రంతా తను నిద్రపోకుండా నా పక్కనే కూర్చొని తడిగుడ్డతో నాకు కాపడం పెట్టి నాకు టీ ఇచ్చి పరీక్షకు సిద్ధం చేసింది. ఏ శత్రువైనా అంతలా రాత్రులు మేల్కొని సేవ చేస్తుందా? భోజనం పల్లెంలో మాకు వేడన్నం, మంచి కూర వడ్డించి తను మాత్రం అడుగున మాడిపోయిన అన్నం తినేది. కార్తీక్ చిరిగిన చొక్కాను అద్భుతంగా కుట్టి వాడి చేతిలో పెట్టింది. నా పరీక్ష రిజల్ట్ వచ్చినప్పుడు నా కన్న తల్లి కంటే ఎక్కువగా మురిసిపోతూ ఆనంద బాష్పాలు రాల్చింది. వీటన్నిటికీ మించి తన శరీరాన్ని లోపల నుంచి తినేస్తున్న ఒక ప్రాణాంతకమైన జబ్బును 2 ఏళ్లుగా దాచుకుని ఒక పెయిన్ కిల్లర్ కూడా వాడకుండా మా కోసం, మా ఇంటి కోసం, మా భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించింది. ఆమె మమ్మల్ని ఎప్పుడూ ద్వేషించలేదు. తన ఉక్కు కవచం వెనుక ఉన్న అమ్మ ప్రేమను దాచుకుని మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. నా మనసులో ఈ ఆలోచనల సుడిగుండాలన్నీ కార్తీక్ మాటలు బద్దలు కొట్టాయి. వాడు నా చేయి పట్టుకుని, అక్క, వాడి గొంతులో అంతులేని ఆవేదన ఉంది. కమల ఎప్పుడూ రాక్షసి కాదు. ఆమె మనల్ని ఏ రోజు ద్వేషించలేదు. మనమే గుడ్డిగా మన పగతో ఆమెను అర్థం చేసుకోలేదు. అమ్మ స్థానంలో వచ్చింది కాబట్టి ఆమె ఏది చేసినా తప్పుగా చూసాం. కానీ ఆమె మనకు చేసింది హింస కాదు, రక్షణ. కార్తీక్ మాటలు వినగానే నా అహంకారం, నా పంతం అన్నీ కన్నీళ్ల రూపంలో కరిగిపోయాయి. అవును, మేము దారుణంగా ఓడిపోయాం. ఒక స్వచ్ఛమైన తల్లి ప్రేమను సౌత్తల్లి ద్వేషంగా అపార్థం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆమె కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. నువ్వు మాకు బాధ ఇవ్వలేదు కమల, నువ్వు మాకు జీవితాన్ని ఇచ్చావు అని గట్టిగా అరిచి చెప్పాలి. నేను నా కళ్ళను తుడుచుకుని ఐసీయూ వైపు అడుగులు వేయబోయాను. సరిగ్గా అదే క్షణంలో కారిడార్ చివరి నుంచి చిట్టి వలవలా ఏడుస్తూ మా వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని ముఖంలో భయంకరమైన కంగారుంది. అక్క, నాన్న, రండి, తొందరగా రండి అంటూ గట్టిగా అరుస్తోంది. నా గుండె ఆగిపోయినంత పనైంది. ఏమైంది చిట్టి అని కంగారుగా అడిగాను. అమ్మ అసలు లేవడం లేదక్క, కళ్ళు తెరవడం లేదు. నర్సాంటీ వచ్చి కంగారుగా డాక్టర్లందరినీ లోపలికి పిలుస్తుంది.
అని ఏడుస్తూ చెప్పింది. ఆ మాటలు మా చెవుల్లో మృత్యుగంటుకల్లా మోగాయి. కనీసం క్షమాపణ చెప్పే అవకాశం కూడా ఆమె మాకివ్వదా? నాన్న, నేను, కార్తీక్ ముగ్గురం ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఐసీయూ గదివైపు పిచ్చివాళ్ళలా పరిగెత్తాం. మేం ఐసీయూలోకి పరిగెత్తేసరికి డాక్టర్ కమల చుట్టూ చేరి ఏదో ఇంజెక్షన్లు ఇస్తున్నారు. మెషిన్లలో బీప్ శబ్దాలు వేగంగా మోగుతున్నాయి. మా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నట్టు అనిపించింది. ఒక 5 నిమిషాల తర్వాత శబ్దాలు నెమ్మదించాయి. డాక్టర్ మా వైపు చూసి నిరాశగా తలూపాడు. ఆమెకు సమయం దగ్గర పడింది. ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడుకోండి అని చెప్పి నర్సుతో సహా బయటకు వెళ్ళిపోయాడు. మేం నలుగురం మంచం చుట్టూ చేరాం. నాన్న కమల తల దగ్గర నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. చిట్టి ఆమె చేయి పట్టుకొని ఏడుస్తుంది. కార్తీక్ మౌనంగా రోధిస్తున్నాడు. నేను కమల ముఖం వైపు చూస్తున్నాను. కమల నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమె చూపుల్లో ఇప్పుడు ఎలాంటి కఠినత్వం లేదు. కేవలం ఒక ప్రశాంతమైన వీడ్కోలు మాత్రమే ఉంది. ఆమె మా ముగ్గురి వైపు చూసింది. ఆమె పెదాలు కదిలాయి. చాలా సన్నని వణుకుతో గొంతుతో మాట్లాడడం మొదలుపెట్టింది. అను, నేను మీ అమ్మని కాదు, ఎప్పటికీ కాలేను. ఆమె గొంతులోంచి మాటలు చాలా కష్టంగా వస్తున్నాయి. కానీ మీ అమ్మే నన్ను మీకోసం పంపింది. నేను ఆశ్చర్యంతో వింటున్నాను. ఆనాటి ఆసుపత్రి గది రహస్యం ఇప్పుడు బట్టబయలు కాబోతుంది. ఆ రోజు ఆసుపత్రిలో పద్మ నా చేతులు పట్టుకుని ఏడ్చింది. నా పిల్లల బాధ్యత నీదే కమల అని మాట తీసుకుంది. కానీ ఆమె ఒక భయంకరమైన షరత్తు పెట్టింది. కమల ఒక క్షణం ఆగి గట్టిగా గాలి పీల్చుకుంది. ఆమె నాతో అంది, కమల, నా పిల్లలతో కఠినంగా ఉండు, వాళ్ళకి ప్రేమను పంచకు. ఒకవేళ నువ్వు వాళ్ళతో సాఫ్ట్గా ప్రేమగా ఉంటే వాళ్ళు నా ప్రేమను వెతుక్కుని నన్ను మిస్ అయిపోయి రోజు కుమిలి కుమిలి ఏడుస్తారు. వాళ్ళు అలా బలహీనపడకూడదు. నువ్వు కఠినంగా ఉంటే వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. నీ మీద కోపంతోనైనా వాళ్ళు బలంగా మారుతారు. నన్ను మర్చిపోయి తమ కాళ్ళ మీద తాము నిలబడతారు అని మీ అమ్మ నా దగ్గర మాట తీసుకుంది. ఆ మాట వినగానే నా ఒళ్ళు జలధరించింది. నా కన్న తల్లి మా అమ్మ పద్మ ఆ షరత్తు పెట్టిందా? మాలో పోరాడే తత్వాన్ని పెంచడానికి, మేము జీవితంలో ధైర్యంగా నిలబడడానికి కమలను ఒక విలన్లాగా నటించమని మా అమ్మే అడిగిందా? నా కోసం, నా తమ్ముడు, నా చెల్లెల కోసం కమల ఇన్నేళ్ళు ఒక రాక్షసి ముద్ర వేసుకుని మా ద్వేషాన్ని భరిస్తూ తన కన్నీళ్లను చీకట్లో దాచుకుని మా ఎదుగుదల కోసం ఇంతటి అగ్ని పరీక్షను ఎదుర్కొందా? నా గుండె పగిలిపోయినంత ఆవేదన. ఆమె చేసిన త్యాగానికి చేతులెత్తి మొక్కాలన్న కృతజ్ఞత నాలో ఉప్పొంగింది. నేను ఆమె చేతులు పట్టుకుని నా అహంకారానికి క్షమాపణ అడగబోయేంతలో కమల నాన్న వైపు తిరిగింది. ఆమె ముఖం మరింత పాలిపోయింది. కళ్ళు సగం మూసుకుపోతున్నాయి. రమేష్ గారు అని అతి కష్టం మీద పలికింది. నాన్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఆమె దగ్గరకు వంగాడు. నా బ్యాగ్లో ఓ సీల్డ్ కవర్ ఉంది. కమల శ్వాస బరువెక్కుతుంది. నేను పోయిన తర్వాత అది పిల్లలకి ఇవ్వండి. ఆ రోజు ఆసుపత్రిలో మీ మొదటి భార్య పద్మ స్వయంగా ఆ ఉత్తరాన్ని రాసి నా చేతిలో పెట్టింది. నా ప్రాణం ఉన్నంత వరకు దాన్ని తెరవనివ్వద్దు. నేను పోయాక మాత్రమే నా పిల్లల చేతికి ఇవ్వాలని మాట తీసుకుంది. నేను ఆ ఉత్తరాన్ని ఎప్పుడూ చదవలేదు. అది కేవలం వాళ్ళకి, నా పిల్లలకు మాత్రమే. కమల గొంతు నెమ్మదిగా ఆగిపోయింది. ఆ సీల్డ్ కవర్లో మా అమ్మ పద్మ ఏం రాసింది? కమల త్యాగాన్ని దాచిపెట్టిన మా అమ్మ తర్వాత మాకు చెప్పాలనుకున్న ఆఖరి సందేశం ఏంటి? కమల కళ్ళు నెమ్మదిగా మూసుకుంటున్నాయి. ఆ ఉత్తరంలో ఉన్న రహస్యం మా జీవితాలను ఎలా మార్చబోతుందన్న ఉత్కంఠ మా అందరినీ ఊపిరి బిగబట్టేలా చేసింది. ఐసీయూ గదిలో ఆఖరిసారిగా ఓ సన్నని గాలి పీల్చుకుని కమల తన కళ్ళను శాశ్వతంగా మూసుకుంది. ఈసీజీ మిషన్లో ఆ గీత ఫ్లాట్గా మారిపోయి కంటిన్యూస్గా వచ్చి ఆ బీప్ శబ్దం మా జీవితంలో ఒక భయంకరమైన శూన్యాన్ని మిగిల్చింది. కమల పోయింది. ఒకప్పుడు ఈమె ఎప్పుడు పోతుందా అని కోరుకున్న మేము ఇప్పుడు ఆమె మృతదేహం మీద పడి, అమ్మా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా అని గుండెలు పగిలేలా ఏడ్చాం. మా ఏడుపులో అబద్ధం లేదు. ఓ కన్నతల్లి రెండోసారి కోల్పోయిన కడుపు కోత ఉంది. చిట్టి అయితే కమల చేతులు పట్టుకుని అచేతనంగా ఉండిపోయింది. అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇల్లు మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. కానీ ఈసారి ఆ నిశ్శబ్దంలో ద్వేషం లేదు. ఒక త్యాగమయ్యకి ఇస్తున్న నివాళి ఉంది. నాన్న కళ్ళ నిండా నీళ్లతో ఒక పాత ఇనుప పెట్టె తెరిచాడు. అందులో ఆ సీల్డ్ కవర్ తీసి చేతిలో వణుకుతుండగా నా చేతికిచ్చాడు. నా సొంతమ్మ పద్మ రాసిన ఉత్తరం అది. నా చేతులు వణుకుతున్నాయి. నా తమ్ముడు కార్తీక్, చెల్లెలు చిట్టి నా పక్కనొచ్చి నిలబడ్డారు. నేను ఆ కవర్ నెమ్మదిగా చింపాను. లోపల ఒక కాగితం ఉంది. దాని మీద నా కన్న తల్లి దస్తూరి.
అక్షరాలు కన్నీటి మరకలతో తడిసిపోయి ఉన్నాయి. నేను చదవడం మొదలుపెట్టాను. నా ప్రాణమైన అనురాధ, కార్తిక్, చిట్టి, నేను మిమ్మల్ని వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. కానీ ఈ లోకంలో మీరు బతకడానికి ఓ అమ్మ కావాలి. నా స్థానాన్ని భర్తీ చేయడానికి నేను కమలను ఎంచుకున్నాను. కమల నా జీవితంలో నాకు దొరికిన సొంత చెల్లి లాంటిది. ఆమె తన కన్న కొడుకుని కోల్పోయి ప్రపంచం మీద విరక్తితో బతుకుతోంది. ఆమెకు బతకడానికి ఒక కారణం కావాలి. మీకు అండగా నిలబడడానికి ఓ అమ్మ కావాలి. ఆమెకు మీరు కావాలి. మీకు ఒక అమ్మ కావాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కమల మీపై కఠినంగా ఉంటే అది ఆమె తప్పు కాదు. అది నేను ఆమెకిచ్చిన ఆజ్ఞ. నా పిల్లలు ఎవరి దగ్గర చేయి చాచకూడదు. ఎంత కష్టం వచ్చినా కన్నీళ్లు పెట్టుకోకూడదు. వాళ్ళు రాటు తేలాలి, బలంగా తయారవ్వాలి అని నేను ఆమె దగ్గర మాట తీసుకున్నాను. మీరు స్ట్రాంగ్గా ఉండాలంటే ఆమె తన ప్రేమను చంపుకుని కఠినంగా నటించింది. నన్ను క్షమించండి. ఆ అక్షరాలు చదువుతుంటే నా కళ్ళల్లోంచి కన్నీళ్లు జలపాతంలో రాలుతున్నాయి. మా అమ్మ కోసం మా కన్నతల్లి వేసిన నాటకంలో కమల తన జీవితాన్నే బలిపెట్టింది. కానీ ఆ ఉత్తరం అక్కడితో ఆగిపోలేదు. అది మరో పేర ఉంది. నేను దాన్ని చదువుతున్నప్పుడు నా గొంతు పూడుకుపోయింది. చివరగా ఒక విషయం, కమల గురించి మీకు తెలియని ఇంకో నిజం ఉంది. ఆమె ఎప్పటికీ మిమ్మల్ని తన సొంత పిల్లల్లా చూడలేదు. ఆ అర్హత తనకు లేదని నాకు మాటిచ్చింది. కానీ మీకు ఆమె ఒక బహుమతి దాచిపెట్టింది. మీ నాన్నకు కూడా తెలీదు. తను నర్సుగా చేసినప్పుడు దాచుకున్న డబ్బు ఒక బ్యాంక్ ఖాతాలో వేసింది. ఆ డబ్బు భవిష్యత్తులో మీ ముగ్గురు పెళ్లిళ్లకు ఘనంగా జరగాలని ఆమె తన కడుపు కట్టుకుని దాచుకున్న బహుమతి. ఆమె మీ అమ్మగా ఆ బహుమతి ఇవ్వడం లేదు. మీ అమ్మ తరపున మీ అమ్మ స్థానంలో ఓ బాధ్యతగా దాన్ని మీ చేతిలో పెడుతోంది. ఆ వాక్యాలు చదివేసరికి నా కళ్ళల్లో బలం పూర్తిగా నశించింది. చేతుల్లో ఆ ఉత్తరం పట్టుకుని అక్కడికక్కడే నేల మీద కూలిపోయాను. అమ్మా, కమలమ్మ, ఎంత పని చేసావే! మమ్మల్ని జీవితాంతం రుణగ్రస్తుల్ని చేసి వెళ్ళిపోయావా అంటూ వెక్కి వెక్కి ఏడ్చాను. కార్తిక్, చిట్టి కూడా నాతో పాటు నేల మీద కూర్చొని ఆ ఉత్తరాన్ని పట్టుకుని బోర్న విలిపించారు. ఆ పాత పెంకుటిల్లు ముగ్గురు పిల్లల ప్రాయశ్చిత్తపు కన్నీటితో తడిసిపోతుంది. సవత్తల్లంటే ఎప్పుడూ శత్రువు కాదు. కొన్నిసార్లు అది మన అమ్మాయి మరో రూపంలో వస్తుంది. మీకు ఈ కథ నచ్చిందా? మీ జీవితంలో కూడా మీ ఎదుగుదల కోసం కఠినంగా ఉంటూ లోపల అపారమైన ప్రేమ దాచుకున్న ఇలాంటి మనిషి ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని వారికి షేర్ చేయండి. మరో కథతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.